రైతులారా, ఇక్కడ ఇది డిస్కార్డెంట్ బాడీ అనేది ఇక్కడ ఉంది. మరి డిస్కార్డెంట్ బాడీ అంటే ఏందనేది ఒక జియాలజిస్ట్కి తెలుస్తుంది, భూగర్భ జల అన్వేషకులకి తెలుస్తుంది. మరి కొబ్బరికాయలు పట్టుకొని నేను అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చిన, అక్కడ లేవలేదు కానీ ఇక్కడ రాగానే చెట్టు దగ్గర రావాలని లేచింది. ఇది మన ఊర్లలో గ్రామాల్లో తాటికలు తాగుతారు కదా, ఏమంటారు ఇది, మోదుగు ఆకు అంటారు. ఈ మోదుగు ఆకు ఒకప్పుడు అన్నం తింటందుకు పెళ్ళిళ్ళలో విందులలో వాడేవాళ్ళు. మరి చెట్టు దగ్గర ఇట్లా లేస్తుంది చూడండి. మరి చెట్టు దగ్గర లేస్తున్నప్పుడు మరి ఈయనే బోర్ వేస్తే వాటర్ పడతాయా, మరి ఏందనేది చూద్దాం ఒకసారి. చూడండి మళ్ళీ ఇక్కడ లేస్తుంది చెట్టు రా. మరి కొబ్బరికాయకి ఈ భూమికి ఎలాంటి ఎర్త్ కండిషన్ అనేది లేదు. అయితే మరి జియాలజిస్ట్ అనే వ్యక్తి వచ్చినప్పుడు మీ భూమి లోపలికి కరెంటుని, విద్యుదయస్కాంతాన్ని పంపించి చెప్తాడు. సో దాన్ని బట్టి సైన్స్ని నమ్మి ఈ కొబ్బరికాయ లేచిన దగ్గర నీళ్ళు పడుతున్నాయి అంటే భూమికి కొబ్బరికాయ ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి అక్కడ మీకు దగ్గరలో ఉన్న, మీకు అందుబాటులో ఉన్న జియాలజిస్ట్లను రప్పించుకొని మరి సార్ ఈ చెట్టు దగ్గర కొబ్బరికాయ తిరిగి పడ్డది, మరి సూపర్ న్యాచురల్ పవర్ అనేది ఇక్కడ చూపించింది, నీళ్ళు ఉన్నాయా లేవా అనేది తెలుసుకునే అంశం చేసుకోవాలంటే ఒక సైంటిస్ట్ని రప్పించుకోండి. ఈ చెట్టు దగ్గర చూపించుకుంటే వాటర్ పడతాయా లేవా, ఉంటేనే ఉన్నాయంటారు, లేకుండా లేవంటాడు కదా. దాన్ని బట్టి ఒక 20,000 30,000 నష్టపోవాల్సిన అవసరం అయితే ఉండదు. కాబట్టి సైన్స్ వైపు అడగలేని కోరుకుంటూ మీ సుమన్, హైడ్రోజియాలజిస్ట్. 7659095430 అండ్ 9866752507. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, లేకుంటే డిస్లైక్ చేయండి.